బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్లోని కేబినెట్ హాల్ దగ్గర మంత్రి కొండ సురేఖ కళ్ళు తిరిగి పడిపోయారు. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో మంత్రి ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సచివాలయ సిబ్బంది కొండ సురేఖకు వైద్య పరీక్షలు నిర్వహించారు. లో బీపీ కారణంగా కళ్ళు తిరిగి ఉంటాయన్న వైద్యులు చెప్పారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్లోని కేబినెట్ హాల్ దగ్గర మంత్రి కొండ సురేఖ కళ్ళు తిరిగి పడిపోయారు. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో మంత్రి ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సచివాలయ సిబ్బంది కొండ సురేఖకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఈ యొక్క సమావేశానికి కేబినెట్ మంత్రులు అందరూ హాజరయ్యారు. ఈ యొక్క హాజరైన తర్వాత ఒక్కొక్కరు వస్తున్న క్రమంలో కొంత నిన్నటి దినంన కొండ సురేఖ వరంగల్లో పర్యటించారు. 2 తారీఖు కూడా వరంగల్లోనే ఉండి ఆ యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. నిన్న చూసుకున్నట్లయితే నిన్న ఆ ఎండ దెబ్బకు కానీ లేకుంటే కొంత సరైన సమయానికి భోజనం చేయకపోవడంతో కొంత కళ్ళు తిరిగి ఈరోజు సచివాలయంలో కేబినెట్ సమావేశం దగ్గర కొంత పడిపోయిందని ఉంది. వెంటనే హుటాహుటిన ఆ యొక్క అక్కడున్న సిబ్బంది వెంటనే హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అంటే ఈ యొక్క కళ్ళు తిరిగి పడిపోవడంతో అంటే సరైన సమయానికి భోజనం లేదా కొంత ఏదైనా టెన్షన్ గా ఉంటే ఇలా జరిగిందనేది కొంత వారి యొక్క వ్యక్తిగతంగా వారికే తెలుస్తుంది. ఖచ్చితంగా వైద్యులు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, కొంత లో బీపీ కారణంగా కళ్ళు తిరిగి ఉంటాయని వైద్యులైతే సూచిస్తున్నారు. అంటే సరైన సమయానికి భోజనం చేయకపోవడంతో అంటే మంత్రులు కానీ లేకుంటే ఎమ్మెల్యేలు కానీ అంటే ప్రజా షెడ్యూల్ అంటే వారికి ఏదైనా షెడ్యూల్లో ఉంటే సరైన సమయానికి భోజనం చేయక కొంత అక్కడున్న పరిస్థితులకు కొంత చికాగ్గా ఉండి కొంత టెన్షన్ కూడా వీరికి అది తోడైందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క కళ్ళు తిరిగి పడిపోవడంతో మాత్రం కొంత వారి యొక్క బంధువులు కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎందుకు జరిగింది అంటే ఎప్పుడు ఇలా జరగలేదు, ఇలా అంటే ఏదైనా కొంత అలసటగా ఉంటే రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటది. కానీ ఈరోజు కేబినెట్ సమావేశం అంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా కేబినెట్ కూడా అందరూ హాజరు కావాల్సిందే. అందులో భాగంగానే కొండ సురేఖ కూడా హాజరై ఆ యొక్క హాజరైన సందర్భంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో మాత్రం అక్కడున్న సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్కి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.